నాకు 7వ మాట ఇచ్చిన మరి సంఘ కాపరి గారికి మొదటిగా వందనాలు తెలుపుకుంటూ మీ అందరికీ వందనాలు తెలుపుకుంటూ మరి సమయాన్ని ప్రారంభించుకుంటున్నాం. మరి ప్రారంభించుకునే ముందు చిన్న ప్రార్థనతో మరి ప్రారంభించుకుంటున్నాం కనుక అందరూ కలుగుసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటున్నాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా యొక్క తండ్రి, దయగల మా నాయన, గడిచిన జన్మలన్నింటిలో మమ్మల్ని కాచి కాపాడినందుకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి 7వ మాట మరి మేము చెప్తుండగా నాకు ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి, ఆలోచనని జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. మరి ఇక్కడ కోరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు తండ్రి ముందు స్వచ్ఛపడతారని ఈ చిన్న ప్రార్థన చేసి క్రీస్తునామం అడిగి ఏడుకుంటున్నాం మా తండ్రి. మరి నాకు ఇచ్చిన మాట 7వ మాట, దేవా నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. లోకాసు వార్త 23వ అధ్యాయం 46 వచనం ఒకసారి తీసుకుంటాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి ఈ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అంటే 7వ ప్రాణము విడిచును. మరి ఎన్నో మాట అంటే 7వ మాట. మరి 7వ మాట అంటే మనకు గుర్తొచ్చేది నయమాను నదిలో ఎన్నిసార్లు మునిగాడమ్మా? 7 మార్లు మునిగిన తర్వాత ఏమయ్యాడు? స్వస్థత పొందుతున్నాడు. అలాగే ఎరుకో గోడలు కూడా 7 మార్లు తిప్పి తిరిగి ప్రార్థన చేస్తే ఎరుకో గోడలు కూడా పగిలిపోయినాయి. మరి అంత శక్తిమంతుడు మన దేవుడు. మరి 7 అనే పదము అంత ప్రాధాన్యత ఉంది. మరి ముఖ్యంగా తండ్రి, ముఖ్యంగా మన యేసుక్రీస్తు 3.5 సంవత్సరములు ఈ భూమిపై సువార్త ప్రకటించి తన ఆత్మల రక్షణ కొరకై 3.5 సంవత్సరాలు మరి సువార్త ప్రకటించి కొన్ని ఆత్మలను రక్షించి తన భూమిపై శిలువపై వేలాడుతూ తన ఆత్మను అప్పగించాడు యెహోవాకు. మరి ఈ సమయంలో మనము కూడా యేసుక్రీస్తు నిమిత్తము మనము యేసుక్రీస్తు ద్వారా ఎలాగ నడుచుకున్నాడో, ఎలాగ నీతిగా బ్రతికాడో, ఎలాగ యథార్థవంతుడిగా బ్రతికాడో, తన అడుగుజాడల్లో శాంతి, ప్రేమ, సమాధానం కలిగి మనందరము నడుచుకోవాలి. మరి దేవునికి స్తోత్రం. మరి కీర్తనలు 31వ అధ్యాయము 5వ వచనం చూసుకుంటే మన ప్రవచనాలు ఏం చెప్తున్నాయి? మరి ప్రవచనము, నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను. ఆయా కాలంలో ఆయా రాజులు చెప్పిన రాజుల ద్వారా, మనుషుల ద్వారా అందరి చేత యేసుక్రీస్తు వస్తున్నాడు ప్రవచనాలు చెప్తున్నాయి. మరి యేసుక్రీస్తు వచ్చి ఈ భూమిపై నివసించి 33 సంవత్సరాలు బ్రతికి తను ఎలా బ్రతికాడో చూసి మనము కూడా బ్రతకాలి. మరి ముఖ్యంగా స్టెఫన్ కూడా ఏమని చెప్పాడంటే, స్టెఫను నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. మరి స్టెఫను నీ చేతికి నా ఆత్మను అప్పగించి ఎందుకని అన్నారంటే, యేసుక్రీస్తు కూడా ఆ మాట అన్నారంటే నీటిలో బ్రతికాడు కాబట్టి ఆ మాట అనగలిగాడు. అలాగే స్టెఫను కూడా అట్టి రీతిలో యేసుక్రీస్తులాగే బ్రతికాడు కనుక అందుకు ఆ మాట అనబడి మరి స్టెఫను కూడా అన్నాడు, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. మరి 7 మాటలు మరి ఎవరెవరు చెప్పాడంటే, యేసుక్రీస్తు శిలువ మీద 7 మాటలు 3 భూమి మీద ఉన్న మనుషులకు చెప్పాడు, 3 యెహోవా దేవునికి చెప్పాడు, 1 తనని తానే అనుకున్నాడు. 3 మొదటి మాట ఏదంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించాలని చెప్పాడు. యెహోవాకు చెప్పాడు తండ్రికి. మరి మొదటి మాట. రెండో మాట, నేడు నీవు నాతో కూడా ఎవరితో అన్నాడు? దొంగతో అన్నాడు, అంటే భూమిపై ఉన్న అతనితో అన్నాడు. మరి 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు నుంచి యోహానుకి చూపించి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అనేసి భూమిపై ఉన్న మనుషులకి చెప్పాడు. 4వ మాట,
నా దేవా నన్ను చేయకుంటూ అంటే యెహోవాకి అన్నాడు. రెండు మాటలు యెహోవాకి, 3 మాటలు ఈ భూమిపై ఉన్న జనులకు చెప్పాడు. తర్వాత 5వ మాట నేను గట్టిగొనుచున్నాను అనేసి ఆత్మను అనుకుంటున్నాడు. మరి 6వ మాట సమాప్తమైనదని 6వ మాట అన్నాడు. 7వ మాట ఈ చేతిని నాకు ఆత్మకు 3 మాటలు ఎక్కడన్నాడండి యెహోవాకి అన్నాడు. 3 మాటలు భూమి మీద అన్నాడు. ఒక మాట తనకు తానే అనుకున్నాడు. మరి ఇక్కడ చూసుకుంటే 1వ పేతురు 2వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూసుకుందాం. 1వ పేతురు 2వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూసుకుందాం. 2వ అధ్యాయము 20వ వచనం. తప్పిదనములపై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి కనము? నేను చేసి బాధపడినప్పుడు మీరు క్షమించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడతారు. క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మీరు తన అడుగుదారులో నడుచుకున్నట్లు చూసారా? ఇక్కడ మనకు మాదిరిగా క్రీస్తు ఎవరు మాదిరి ఇచ్చిపోయి చనిపోయారంటే యేసు క్రీస్తు మనకు మాదిరిగా వచ్చి చనిపోయినాం. మరి ఆయన యందు మనం ఆయన ఎలాగ భూమి మీద నడిచాడు, ఆయన శాంతి సమాధానం ప్రేమ కలిగి ఎలాగ సమాధానం కలిగి ఈ భూమిపై ఎలాగ నడిచాడో మరి ఆయన చూసి మనము కూడా ఈ భూమిపై నడవాలని మరి కోరుకుంటున్నాం. మరి 1వ పేతురు 4వ అధ్యాయం 19వ వచనం చెప్పారు. కాబట్టి దేవుడి చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన కలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్న వాళ్ళను. మరి చూసారా? యేసుక్రీస్తు నమ్మకమైన తన తండ్రికి తన ఆత్మను ఎలాగ అప్పగించున్నాడో మనము కూడా అట్టి విధముగా ఈ భూమిపై ఏ పాపము చేయకుండా, ఏ నేరము చేయకుండా, ఎటువంటి చెడుతనములు లేకుండా ఈ భూమిపై నీతిగా, న్యాయముగా, శాంతిగా, ప్రేమగా మరి ప్రతి ఒక్కరూ సమాధానంగా కలిగి ఉంటే మనము కూడా మన ఆత్మను దేవునికి అప్పగించబడవలసి ఉంటుంది. మనము మరి ఇంకో వచనం చూసుకుంటే మరి ఈ రోజులు ఎలా ఉన్నాయంటే దుష్టదినములుగా ఉన్నాయి. మరి ఈ రోజులు గలతి 1వ అధ్యాయము 4వ వచనం చూసుకుంటే మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపబడనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాను. చూసారా? మన పాపముల కొరకు ఆయన తను తాను అప్పగించున్నాడు. ఆయన మేటలు కొట్టేటప్పుడు మనం చేతులతో చేసిన తప్పుల వలన ఆయన చేతులకి మేటలు కొట్టబడను. మన కాళ్ళతో చేసిన తప్పులకి కాళ్ళకు మేటలు కొట్టబడను. అలాగే మన తలపుల ద్వారా, మన పెద్ద తలపుల ద్వారా అతనికి ముళ్ళు కిరీటము పెట్టబడను. మరి ఇది రోజులు చెడ్డలు కనుక మనము ఎంత దేవుని నుండి భయభక్తులు కలగాలో ఒకసారి చూస్తున్నాం. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. యేసు వారితో ఇట్లను ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నాడు. అనేకులు నా పేరట వచ్చి నేనే
క్రీస్తుని పెట్టి పలువురిని మార్చుపరచుతారు. మరియు యుద్ధముల గురించి యుద్ధ సమాచారముల గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకునే గొప్ప. మరి యుద్ధముల గురించి యుద్ధ సమాచారం గురించి మీరు విందరు. మనకి ఇప్పుడు గ్యాస్ దొరకలేదంటే దేని వలన? యుద్ధం వలన. ఒక పెట్రోల్ దొరకలేదంటే దేని వలన? యుద్ధం వలన. మరి ప్రజల మీద ప్రజలు పడతారు, యుద్ధం మీద యుద్ధాలు పడతాయి, రాజ్యం మీద రాజ్యంలో గెలుస్తాయి. ఇక మీ రోజులు చంపాలి. ప్రతి ఒక్కరు మారు మనసు పొంది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని తండ్రి. మరి ప్రస్తుత కాలము ఎలా ఉన్నదంటే చాలా దారుణంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ చర్చిలు తిరగేసేయడము, ఎక్కడ పడితే అక్కడ ఎలా ఎంత ఘోరంగా ఉందంటే మీరు చూడకండి. సెల్వం అయితే మరీ దారుణంగా ఉంది. మరి ఎక్కడికి సువార్తకి వెళ్ళడమంటే మన క్రైస్తవులు భయపడిపోతారు. మీరు అందరికీ తెలుసు. ఎక్కడికి వెళ్ళడమన్నా ఎక్కడ కొట్టేస్తుండ్రు, బస్సులు తిరిగేస్తుంటారు. బస్సు మీద వెళ్తే బస్సులు కొట్టేస్తుంటారు. అట్టి చెత్త దినములలో మనం ఉన్నాం. ఇప్పుడు మీరందరూ ఒకసారి గమనించుకోవాలని మనం చేసుకుంటున్నాం. మరి ఈ రోజు చెడ్డవు కనుక మనము యేసుక్రీస్తుని పోలివారే సాత్వికంతో, ప్రేమతో, దయతో మనందరం కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా నా గురించి చెప్పుకోవాలంటే మరి ఇదే ఆలయంలో కొన్ని సంవత్సరాల క్రితం శ్రమలో అయినప్పుడు తెల్లవారి 4:30, 4:30, 4:30 లేచిపోయి సువార్త ఆలయానికి వచ్చి ఇక్కడ ఆలయం అయిపోయినట్లే ఉదయం పేపర్కి వెళ్తున్నాను. పేపర్ నుండి వచ్చిన తర్వాత మట్టి పనికి వెళ్తున్నారు. మట్టి పని నుండి వచ్చిన తర్వాత కాలేజీకి వెళ్ళి, కాలేజీ నుండి వచ్చి మళ్ళీ మిల్లుకి వెళ్ళి, మళ్ళీ ఆ సాయంత్రం ఒక గంట సమయంలో 5 నిమిషాలు తిరిగి ఉన్నాం. ఆ ఉల్లి మిగతా సమయంలో మళ్ళీ అర్జెంటుగా ఇవన్నీ బాగాలు ఇవన్నీ పట్టుకుని సువార్త దీనిలో వెళ్తున్నాం. ఎవరింటికి ప్రేరైతే ఆ ఇంటికాడ వెళ్ళి బాక్సులు ఇవన్నీ సర్దుకొని ఎంతో కష్టపడి అక్కడ బాక్సులు అవన్నీ సర్దుకొని అవన్నీ చేసి సువార్త చేశాము. మరి దేవుడు ప్రియులారా, మరి ఎంత కష్టపడి ఇన్ని చేశాము. మరి దేవుడు ఎంత చేసినా కూడా దేవుడు మనలో నుంచి నమ్మికనిస్తాడు. మరి దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి మనము దేశము ఉన్నంత వరకే మనము ఇల్లు చక్కదిద్దుకోవాలి. మనలో ఆత్మ ఉన్నంత చేస్తే మన ఆత్మను రక్షింపబడాలి. మరి ప్రియులారా, ముఖ్యంగా మనం మరి కష్టకాలం ఉన్నా కనుక ప్రతి ఒక్కరు ప్రార్థనలో మరి చేయాలని మరి మిమ్మల్ని అందరూ చూసి ఆహ్వానిస్తాను. ఒకరోజు కూడా ప్రతి ఒక్కరూ మనం యెహోవాను నమ్ముకున్న మనిషి, యెహోవాని యేసయ్యను నమ్ముకున్న మనిషి ప్రతి ఒక్కరు నమ్మచ్చు. కానీ మనల్ని హేళన చేయొచ్చు. కానీ ఒకనాడు ఒకప్పుడు నోవాహు కూడా వాడ తయారు చేసుకుంటూ ఏమని చేస్తారంటే ఏమన్నారు, వీడికి పిచ్చేమో నోవాహుకు హేళన చేశారు ప్రతి ఒక్కరు. 107 సంవత్సరములు నోవాహు ప్రకటించిన వెళ్ళాడు. ఇతనికి పిచ్చేమో ఇదేంటి వారం తయారు చేసుకుంటాం అంటే 40 సంవత్సరాలు వరుసగా వర్షము 40 దినాలు వర్షాలు పడి 40 దినాలు మొత్తం ప్రపంచం మొత్తం నిలబెట్టే కారణాలు ఒక్కడే వాడ మరి నిలబడింది. నోవాహు భార్య, నోవాహు కుమారులు, కూతురు మరి రక్షింపబడ్డారు. అలాగే కూడా మన కుటుంబంలో ప్రతి ఒక్కరు మనము కూడా ఈ క్షణంలో ఎవరైతే మారు మనసు పొంది దేవుని నుండి భయభక్తులు జీవిస్తారో మరి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది దేవుని నుండి మన ఆత్మను అప్పగించుకుంటారో వాళ్ళకి శాంతి సమాధానం కలిగినగాక. మరి సమయంలో ఎంత కష్టం వచ్చినా
ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కొట్టినా చంపినా మన దేవుని పడకం మనము సువార్త ఆపకూడదు. దేవుని స్తోత్రం. చెరసాలకే వెరవలసి వచ్చిన నిన్ను గూర్చి పాడకి చెరసాలకే నిన్ను మారుతా చెరసాలకే నిన్ను మారుతా దేవుని స్తోత్రం. మరి ఈ కొద్ది మాటలు చెప్తున్న నాగులు మీకులో దేవుడికి వందనాలు తెలుపుకుంటూ మరి కాపరి గారికి సమయంలో అప్పుడు తెలుపుకుంటున్నాం.